ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ స్వాస్థ్యము ఎవరు, నీ స్వాస్థ్యం ఏంటి, అసలు నీ ఆస్తి ఏంటి అంటే, ఆయన గ్రహాలనో నక్షత్రాలనో ఈ భూగ్రహాన్నో అందరి సమస్తాన్ని, వెండి బంగారు లోహాలు ఖనిజాలు, చెట్లు పొట్లు, వాగులు వంకలు, నదులు, సముద్రాలు, అందరి సంపద, కొండలు పర్వతాలు, ఇవన్నీ దేవుని స్వాస్థ్యమే. ఎందుకంటే ఆయన కలుగు చేసుకున్నాడు కాబట్టి, ఆయన సృష్టించాడు కాబట్టి. కానీ ఇన్ని దేవునికి స్వాస్థ్యముగా సంపదగా ఉన్నప్పటికీ కూడా, నీ స్వాస్థ్యం ఎవరు ప్రభు అని అడిగితే ఆయన మనల్ని చూపిస్తారు కదా. ఆయన రక్తము చేత కడగబడిన సంఘం ఉంది చూసారా, ఆ సంఘాన్ని దేవుడు అంటారు, దిస్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్, దిస్ ఈజ్ మై పొజెషన్. నా ఆస్తిదే, నా స్వాస్థ్యం ఇదే. నువ్వు దేవుని స్వాస్థ్యమై ఉన్నావు, నేను దేవుని స్వాస్థ్యం. అందును బట్టే నీవు నా సొత్తు అనే మాటను యెషయా గ్రంథం 43:1 మనం చూస్తాం. యు ఆర్ మైన్ అన్నాడు ఆయన. ఆ మాట చదివినప్పుడల్లా మనం ఎంత ఆనందించాలంటే, సర్వశక్తిగల దేవుడు, సకల చరాచర సృష్టిని కలుగు చేసిన గొప్ప దేవుడు మనల్ని చూసి అంటున్నాడు, మీరు నా వారన్నాడు. యు ఆర్ మైన్, నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడాడు.